చేసేనా ఉమ్, డ్రాప్ పికప్ చేసేనా లేదు లేదు, ఇక్కడే చిన్న పాత్ర పట్టుకొచ్చా పోటర్లో. ఇంకేదన్నా మరి ఏం చేస్తుంటావన్నా? డిపిఎన్ ఆ? డిపి పబ్లిక్ స్కూల్ ఉంది కదా డిపిఎన్ ఆ, ఆ, ఆ. కొంచెం అక్కడ కూడా అకౌంట్ ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. మరి ప్రాపర్ ఇక్కడ ఎక్కడైనా? రాకుండా నిజాం అది ఓహో, ఓకే, నిజామాబాద్. అదే ఇక్కడ సెటిల్ అయిపోయారా, లేదా మామూలుగా ఇక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉంటారా వచ్చి? అర్థం కాలేదు ఇక్కడే సెటిల్ అయిపోయారా, ఏదైనా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారా? 20 years అది ఇక్కడే ఉన్నాం మనం బాబా 20 years. వా. అది లెక్కన అక్కడ గుట్టి మల్లపూర్లో ఇల్లు ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఇది ఏం లేదు ఇక మా నాన్నకి ఏం చేశారు ఇల్లు కొని అమ్మి ఇచ్చినారు. ఏంటి ఇల్లు కొనేది అమ్మేసావన్నా నాన్న కోసం? బాబా గ్రేట్ అన్న. ఎంతమంది అన్న మొత్తం మీరు? ఎంతమంది మొత్తం మీరు? ఓకే, మరి ఎంత డిగ్రీ చేసావా? డిగ్రీ చదువుకున్నావా? డిగ్రీ డిగ్రీ అయిపోయింది. ఓకే ఓకే. అకౌంట్ అంటే నిజామాబాద్ బార్డర్ ఉంది కదా రాష్ట్ర బార్డర్. అవునవునా, ఉంది ఉంది. ఓకే ఓకే. ఇంకేదన్నా మరి విశేషాలు ఏంటి మరి? ఇంకేంటి విశేషాలు? మొత్తానికి అంత బాగానే ఉన్నాయి. మరి మొన్న బోనాలు ఎలా జరిగాయి? బోనాలు బాగానే జరిగాయి. ఇక్కడే ఉన్నాం ఏముంది, ఇక 20 years ఇక్కడే ఉన్నామండి, అన్ని ఇక్కడే జరుపుకుంటారు కదా. అదేగా మరి. ఎలా వెళ్ళిపోదాం? రీసెంట్ గా అది మన గవర్నమెంట్ ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి అవును, ఫ్లాట్లేనా? అలా వచ్చింది పేరు నీకు అనవర్ చాలా ఇయర్. ఓకే ఓకే, అండర్ ఇవ్వలేదా? వచ్చిందా ఇల్లు? అయితే ఇల్లు వచ్చింది అయితే. హండ్రెడ్ ఇచ్చా రాలేదు. ఎంత అయిందన్నా? డబ్బులు డబ్బులు ఇస్తారు, డబ్బులు కట్టాలి కదా మనం కూడా. ఇప్పుడు ఏం అడగలే అడుగుతారేమో తెలియదు కానీ ఏం రూపాయలు కూడా అడగలేదు. ఓకే ఓకే. వాడు కూడా ప్లానింగ్ తోనే ప్లానింగ్ ఎలక్షన్ ఇక్కడ ఇక్కడ అప్పుడు ఏం ఎంత పైసలు అయితే ఇవ్వాలి 50,000 25,000 ఎంతకన్నా ఇవ్వాలి. అన్ని కామన్ అన్న. మన అమ్మ కడుపు కనపడతాం ఏడ్చే దాకా మనకు పాలే ఇస్తారా ఎవరిస్తారన్న? మనం ఈ రోజుల్లో మనమే కష్టపడుకొని మనమే అన్నీ చేసుకోవాలి. ఎవడని తోడురాడు ఈ రోజుల్లో. భారీ తిన్నావైతే ఫంక్షన్ లో? తెలంగాణ ఫంక్షన్ అయితే మామూలుగా ఉండవుగా, చిన్న గట్టిగా చేస్తారుగా. ఎన్నో ఓపెన్ తర్వాత జస్ట్ ఆడబిడ్డ గుడిస్తాం. బాబా. మరి అమ్మో, అప్పటి నుంచి అప్పటిదాకా ఆడపిల్ల లేరు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బాబా. లేట్ అయింది మరి వండుకుందా నాకు 3+ ఉన్నాయి ఇక్కడ నారాయణగఢ ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఎలాగా ఫ్రీ బస్సులు? మగాలు కదా, బాయ్స్ కదా. బాయ్స్ కాదు కదా, అమ్మాయిలకే కదా. అందరికి మీ స్టాఫ్ కా? ఓకే ఓకే, మీ స్టాఫ్ కాగా ఇప్పుడు మీ టీవీసులు చేసే వాళ్ళందరికీ అంటే ఏ బస్సులు వస్తాయి? ఆర్టీసీ లేదంటే వేరే బస్సులా? ఓ స్కూల్ బస్సులా? ఓకే ఓకే, అదే అనుకుంటున్నా. స్కూల్ బస్సులు అంతేలే మరి. మరి సినిమాకి వెళ్ళావా ఈ మధ్య ఏమన్నా మరి?
ఆ? సినిమాస్ ఏం వెళ్ళావా సినిమాలకి? ఏం లేదు రీసెంట్ గా అది మలయాళ హిందీ మూవీ చూసిన అంతే. ఓహో, లవ్ స్టోరీకి అమ్మ బాబాయ్. love story. అది కూడా ఏం లేకుంటుంది. ఆ, ఏంటంటే మా మిస్సెస్ ఏమన్నారు, ఆహా. అలా అందరు ఇచ్చాక ఏడుస్తున్నారు అట్లా అర్థం స్టోరీ ఏముంది అలా. అది ఏముంది అంతే మరి. అవును, చాలా మంది చూసారు ఏడిచేస్తున్నారు కదా సినిమాలో. నక్షత్రం బాగానే అయింది ఆ సినిమా. ఆ. ఏం ఒకటే చెప్పాలంట, ఫస్ట్ లవ్ స్టోరీకి ఎవరు మర్చిపోరు అన్న మీనింగ్ ఉంది. ఓకే ఓకే. ఆహా. వేరే ఏ అలా. ఆహా. ఈ సినిమా చూసావా? అది దేవుడి నరసింహ అవతారం మూవీ. ఆల్రెడీ మా 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 మిసెస్ పిల్లలు వెళ్ళారు, నేను వెళ్ళలే. ఆ సినిమా చాలా బాగుందన్న సినిమా. నిజంగా వాళ్ళు కూడా అన్నాడు బాగుందని. చాలా బాగుంది మూవీ. నిజంగా వాళ్ళు సౌండ్. ఏంటంటే మొన్న సాటర్డే పీవీఆర్కి వెళ్ళారు వాళ్ళు సినిమా. పీవీఆర్ కి. నాకు కూడా రమ్మన్నారు, నేను అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా ఇది జనంగా ఆర్టీఎక్స్ ఫ్లేవర్ ఉంది కదా, అవును. ఫ్లేవర్ లక్డికాపులు మైదీపట్నం. ఓకేనా? ఓకే. అలా పోదాం. అదే బెస్ట్. తెలుసు, ఐడియా ఉంది. ఎక్కడికి కూడా అదే. అదే అదే. రాపిడో రాపిడో మామి కూడా అదే చూపెడుతున్నాలే. మంది వైజాగ్ దగ్గర అన్న మంది. వైజాగ్ వైజాగ్ దగ్గర మంది. తిరిగా మరి వైజాగ్ వెళ్ళావు ఎప్పుడన్నా? వచ్చావా? రాలేదు, విజయవాడకు 2 years పనిచేసాం. ఓకే ఓకే. అక్కడ స్కూల్లోనేనా అకౌంట్స్ కేనా? అక్కడ వేరే దగ్గర ఓకే ఓకే. లేదా కుదరలేదు. ఫ్యామిలీ వెళ్ళడం వెళ్ళన్నా మంచిగా బాగుంటది. మా వైజాగ్ మామూలుగా ఉండదు. బాబు వచ్చేస్తే బాగానే డెవలప్ అయినా. ఏంటన్నా? బాబు వచ్చాడు బాగుందంటవా? మరి మామూలుగా ఉండదన్నా. అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకోటి మామూలు చెప్తాను. ఓకే ఓకే. భిక్ష పెట్టితే బాబు గాడు అవునవునా? ఏమన్నా పెట్టిందా? అవునా? చాలా నాకు సంబంధం లేదు. భిక్ష పెట్టింది ఎవరు, అన్న పెట్టింది ఎవరు, బాబు గాడు. ఏమన్నా మరి ఒక్కొక్కరు అయితేనేమో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చూస్తున్నా కదా బాగోరు పెట్టారంటే. అంటారు ఎవడేమో ఇప్పుడు ఇక్కడ చెప్తా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ సిటీ మర్చిపోలి ఎవరు తీసుకుంటున్నారు. అదే మరి అనుకున్నాడే అనేసి అంటే నాకు తెలియదు మరి అంతగానా. ఎప్పుడే రికార్డ్ చేయండి. సాఫ్ట్వేర్ ఎవరు తీసుకొచ్చినారు? ఇలా అంటే అప్పట్లో నేను చూసాను వీడియోలో బిల్ గేట్స్ తో గట్రా మాట్లాడి తీసుకొచ్చాడు, అది విన్నాను. మరి చాలా వరకు చాలా మంది అంటారు. ప్రపోజ్ చేసి నాకు చెప్పాలి. బాబు కూడా ఒకటే తీసుకొచ్చాను కదా. అవునవును, బాబు గారే. అవును, మరి కానీ అతను అంటారు బంజారా. కానీ అతను వేరేనా, అతని విజన్, బాబు గారి విజనే వేరు. మరి నిజంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ డ్యూటీ వరకు కష్టపడ్డాడు, కానీ ఎందుకు కష్టపడ్డాడు? మీరు సరిగ్గా పని చేస్తే కదా. అంతే కదా మరి. ఇప్పుడు మనమన్నా అకౌంట్స్ కరెక్ట్ గా చూడకపోతే సాలరీ ఇస్తారా? ఎవరు కదా. ఇప్పుడు నేనన్నా కరెక్ట్ గా తీసుకెళ్ళిపోతే యాక్సిడెంట్ అవదా? నేను ఒప్పుకుంటాను. అంతే కదా. నీకే టైం వేస్ట్, నాకే టైం వేస్టే కదా. బాబు గాడే కదా. అవును. ఇప్పుడు ఏమంటారు, 14 రోడ్ నెంబర్ 1 ఎవరు తీసుకొచ్చినారు? ఆయన తెలుసు. ఆయన ఎవరు? అవును, అది క్యాన్సర్ హాస్పిటల్ కూడా సీనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చు కదా అది. అవును విన్నా సారీ ఎక్కడ ప్రెసిడెంట్ గా బాబు గాడు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిండు. అవునవును, వైజాగ్ లోనే. కోర్టు తినాలి పడే ఎవరితో అయితే చెప్పినప్పుడు అదే కదా. చేస్తారన్న అతను చేస్తాం. లాస్ట్ టైం కూడా అతను ఉంటే. కానీ ఏంటంటే అన్న జనాలకు డెవలప్మెంట్ అంటే ఆంధ్రాలో చాలా వరకు తెలియదు చాలా మందికి. అందుకే ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు. కొద్ది కొద్దిగా విలేజ్ లో కూడా తెలుస్తుంది. వచ్చే కరోనా బిఎస్పీ కాలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేడియం డెవలప్ కాదు అన్న. డెవలప్ అయ్యి మరి డెవలప్ అయ్యి కదా స్టేడియం మరి. రీసెంట్ మనం ఉప్పల్ అంటే ఎవరు గుర్తుపడకుండా అదే కదా. ఉప్పాలంటే ప్రతి ఒక్కరు తెలుస్తుంది.
గడమ ఆయన ఉప్పుడు కూర్చోండి కదా అవునవును మరి అవును ఉప్పలా అప్పుడు అవును అది హైలైటే మరి మరి మొత్తం ప్రతి దిక్కల అందరికి మరి అప్పుడేమన్నా కలిపి ఏంట్రా బాబు మీరు రోడ్డు మధ్యలో బాబా అంటే శాంతి ఇవ్వమని అవునవును అది 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 తప్పే నా ఒప్పుకుంటా అంటే నేనైతే మరి టీడీపీ ఓటేసిన మీరు జనాలు ఊర్లో మరి మా ఆంధ్రాలో మరి అలా మొత్తం చిరాకుని మాట్లాడు ఉమ్, ఉమ్. డెవలప్ అవునవును మొత్తం కొత్తగా రాష్ట్రం విడిపోయింది ఉమ్, తెలంగాణ అప్పు లేదు ఉమ్. ఎందుకు లేదండి రీజన్ ఎవరైనా అడిగినారా లేదు 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 ఆ? అరే అడగలేదు కదా అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంట ఎవరికి ఎవరి కోసం ఇచ్చారు వెళ్ళి చూడొచ్చు చదువుకున్నారు ఆంధ్ర కానీ తెలంగాణ ఎంత భయం అవునవును అప్పుడు సమ్మె కేంద్రమే కదా మరి అయినా నాకు అర్థం అవట్లేదు ఎందుకన్నా తెలంగాణ ఆంధ్ర వేరు వేరు చేసుకుని ఇప్పుడు ఏం సాధించావు చెప్పు సింపుల్ గా చెప్తాను ఏం సాధించావు ఏం సాధించావు ప్లస్ పడ్డానికి చేశారు ఉమ్, ఉమ్. ఓటు కోసమే తెలంగాణ ఇచ్చింది ఏమైంది పడిపోయింది కదా ఎవరు వచ్చారు బీజేపీ వచ్చారు బీజేపీ ఏమో మరి. ఒకటి మాత్రం నిజమన్నా మనం 5 సంవత్సరాల తర్వాత ఓటేసేటప్పటికే మనకి అప్పుడే మన వాల్యూ ఉంటుంది తప్ప తర్వాత జనాలకి ఎవ్వరికి కూడా ఇదే కదా ఇండియాలో ఎక్కడైనా అంతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చూసుకుంటారు తప్ప సామాన్యుడు ఎప్పటికీ కష్టపడాలి తినాలి తప్పదు అంతే పొద్దున్న అరుస్తారు సాయంత్రం ఆరగానే ఒకటే రూమ్ లో మరి పవన్ కళ్యాణ్ కోసం ఏంటి మరి పవన్ కళ్యాణ్ చూసావు మరి పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు మరి మా ఆంధ్రాలో అయితే మరి చూడాలి మరి ఎలా చేస్తారు ఇంకా ముందు ముందుకి వాడి ఆ వాడి అంతేనంటవా ట్రైన్ ఆడలేదు ఆ, ఆ. వాడు చేసే విధానం చెప్తాను ఓకే ఓకే అది ఎందుకు చెప్తాను తెలుసా? మ్హూ. చంద్రబాబు రెండు మూతి పాము మ్, అర్థమైంది మ్. వాడు ఫస్ట్ ఆంధ్ర సమైక్య ఆంధ్ర ప్లస్ తెలంగాణ విడిపోయినప్పుడు వాడు కలిసి అవును అవును అది కరెక్ట్ వాడు ఏం బీజేపీలో చేసిండు? కాంగ్రెస్ కి కలిసిండు అవును మళ్ళీ ఎవరితోనే వచ్చినప్పుడు గెలిచిండు బీజేపీ వచ్చినప్పుడే గెలిచింది మళ్ళీ గెలిచిండా మ్. మరి పవన్ కళ్యాణ్ ఏం చేసిండు స్టాండింగ్ పార్టీ చేసినప్పుడు కూడా బీజేపీ ఉంటాడు కదా లేదా? అవును 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 ఆ? అవును మరి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ హ్యాండ్ గ్యారంటీ ఉందా నువ్వే నాకు చెప్పు ఉందా గ్యారంటీ వాడు ఎక్కడ ఇస్తున్నా హ్యాండ్ లేదు, చూడాలి ఏమవుతుందో ఏంటి అనేది ఆ? చూడాలన్నా ముందుకి మరి ఏమవుతుందో ఏంటి అనేది కానీ నా వరకు అంటే పవన్